వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. పెద్దాపురం ప్రాంతంలో ఉన్న బంగారమ్మ తల్లి గ్రామ దేవతలలో ఒక ముఖ్యమైన అమ్మవారు. ఈ ఆలయ చరిత్ర కూడా చాలా వరకు స్థానిక పురాణాలు, భక్తుల విశ్వాసాలు ఆధారంగా ప్రసిద్ధి చెందింది. ఉద్భవ కథ. స్థానిక కథనం. 1. చాలా కాలం క్రితం పెద్దాపురం ప్రాంతంలో బంగారు కాంతిలా ప్రకాశించే ఒక దివ్యశక్తి కనిపించిందని చెబుతారు. 2. ఆ శక్తిని చూసిన గ్రామస్థులు భయపడినా తరువాత అది అమ్మవారి అవతారం అని గ్రహించారు. ఒకరోజు గ్రామంలోని ఒక భక్తురాలికి అమ్మవారు కలలో దర్శనం ఇచ్చి, "నేను బంగారమ్మ, ఈ గ్రామాన్ని కాపాడటానికి వచ్చాను. ఈ ప్రదేశంలో నా ఆలయం నిర్మించండి" అని ఆజ్ఞాపించిందని విశ్వాసం. ఆలయ నిర్మాణం గ్రామస్థులు కలిసి అమ్మవారి చెప్పిన ప్రదేశంలో ఆలయం నిర్మించారు. అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్య పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా ఈ ఆలయం పెద్దాపురం ప్రాంతంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా మారింది. అమ్మవారి స్వరూపం బంగారమ్మ తల్లి సమానము, శక్తి స్వరూపిణి. దుర్గాదేవి అవతారం. బంగారం అనే పేరుకు కారణం. 1. అమ్మవారి కాంతి బంగారంలాగా ప్రకాశించడం. 2. సంపద, ఐశ్వర్యం ప్రసాదించే దేవతగా భావించడం. భక్తుల విశ్వాసం. భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తే 1. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. 2. కుటుంబ శాంతి వస్తుంది. 3. పంటలు బాగా పండుతాయి. 3. దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. జాతర ప్రత్యేకత. ప్రతి సంవత్సరం బంగారమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తారు. జాతరలో బోనాలు, ఊరేగింపులు, జానపద నృత్యాలు, మొక్కులు తీర్చుకోవడం చాలా ఉత్సాహంగా జరుగుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ చరిత్ర పూర్తిగా పురాణ కథలు ప్లస్ స్థానిక సంప్రదాయాలపై ఆధారపడింది. పెద్దాపురం ప్రాంతంలో ఉన్న ఇతర అమ్మవార్లలాగే బంగారమ్మ తల్లి కూడా గ్రామ రక్షకురాలిగా పూజించబడుతుంది.